తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ శ్రీధర్ రావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ అదుపులో నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు బంజారాహిల్స్ నివాసంలో ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుంది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో 10 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం ఏసీబీ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుపై అదుపులోకి తీసుకుంది. ఆయనపై ఎలాంటి కేసులు నమోదు చేయబోతోంది? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని, చీటి మురళీధర్ రావుని ఏసీబీ అధికారులు ఉదయం పూట అదుపులోకి తీసుకున్నారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కీలక ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్డీఎస్ఏ రిపోర్టు మేడిగడ్డ పైన వచ్చాక ఆయన తన ఈఎన్సీ పదవికి, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే చాలా కాలంగా ఆయన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చాలా సార్లు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాదాపు 10 చోట్ల పూర్తిగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడగొట్టినట్టుగా మురళీధర్ రావు పైన అనేక అనుమానాలున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆ కుంగుబాటుకు సంబంధించి కావచ్చు, దాని డిజైనింగ్ లో ఈ మురళీధర్ రావుకు సంబంధించిన పాత్ర కీలకంగా ఉంది. పెద్ద ఎత్తున డబ్బులు ఆయనకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముడుపులు అందాయన్నది ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గతంలో పనిచేసినటువంటి 4 ఇంజనీర్ల పైన ఏసీబీ రైడ్ జరిగింది. ఇతను కీలకమైన వ్యక్తి. ఇతను కూడా భారీగా ఆస్తులున్నాయి. 10 చోట్ల ఆస్తులు భారీగా గుర్తించారు. ఎస్పెషల్లీ కరీంనగర్, హైదరాబాద్ తో పాటుగా జహీరాబాద్ ఆయనకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ 3 జిల్లాల్లో దాదాపుగా 10 చోట్ల ఈ సెర్చెస్ అయితే కొనసాగుతున్నాయి. మురళీధర్ అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులపైన పూర్తిగా ఏసీబీ ఫోకస్ చేసింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.